మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఈ ఆలయ అభివృద్ధితోనే తెలంగాణ అభివృద్ధి ప్రారంభం. ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం. ధరణి మూలంగా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగిస్తామని ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. భూములు సంబంధించిన ధరణి ద్వారా భూములు కోల్పోయిన మీ అందరికి కూడా భూములు అప్పజెప్పే కార్యక్రమాన్ని కూడా ఇందిరమ్మ రాజ్యం చేపడుతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, పోరాట యోధులు అమరుల ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తోందని, అందుకు గాను ఇటీవల 2 కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కళాకారులకు అందించే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని తెలిపారు. ఇదే ఇంద్రవెల్లికి ఆనాడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులైన అనేక మంది గోండు ప్రజల జీవితాల్లో మార్పు రావాలని జీవితం మొత్తం అంకితం చేసినటువంటి గద్దర్ అన్న కూడా ఆనాడు పీపుల్స్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనటం, ఇదే స్తూపం దగ్గర మా అందరి చేత ప్రమాణం చేపించిన సంఘటన కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అటువంటి యోధుడు శ్రీ గద్దర్ అన్న గారి పేరు మీద నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం కవులు కళాకారులకి సినిమా రంగానికి ఇచ్చేటువంటి నంది అవార్డుని తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అన్న అవార్డులుగా ప్రకటించి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని ఇంద్రవెల్లి అమరుల స్తూపం సాక్షిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇదే అమరుల స్తూపం సాక్షిగా నాగోబా దేవాలయం అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. నేటి ఇంద్రవెల్లి సభ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని అన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ కొద్దిమంది చేతుల్లో బందీ కాగా మేము అధికారంలోకి వస్తే మీ కష్టాలు తీరుస్తామని ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ప్రకటించారు. ఈ రోజు ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు కొద్ది మంది చేతుల్లో బందీ అయి ప్రజలకి స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, హక్కులు లేకుండా ఉన్న వనరులన్నీ దోపిడీకి గురవుతా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆలోచన చేసి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా నియమించబడినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆశీస్సులతో నియమించబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే ఇంద్రవల్లి దగ్గర నుంచి ఆనాడు శంఖారావం పూరించడం జరిగింది. మేము వస్తాం, ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పి ఆనాడు ఇక్కడి నుంచే పిలిపివ్వటం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. ఇచ్చిన మాట మరవకుండా వంశస్థుల నాగోబా దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. అమరుల స్తూపం సాక్షిగా ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తామన్నారు. గోండుల జీవితాల్లో మార్పు రావాలని గద్దర్ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. తాను పాదయాత్ర మొదలుపెట్టిన రోజు అమరుల స్తూపం వద్ద గద్దర్ ప్రమాణం చేయించారని గుర్తు చేసుకున్నారు. గోండుల జీవితాల్లో మార్పు కోసం తాను పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్రను ఇంద్రవెల్లి నుంచే ప్రారంభించిన సంఘటనను బట్టి విక్రమార్క మరోసారి గుర్తు చేసుకున్నారు. ఐటీడీఏల పునరుద్ధరణ, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఆర్థిక సహాయం పెంచడం, త్రివేణి సంగమం అభివృద్ధి, చిహ్మాన్ ప్రాజెక్టుకు పూర్తి చేయాలని నాడు గద్దర్ కోరారు. ఈ పనులన్నింటినీ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. అమరవీరుల ఆలోచనల్ని, తాడిత పీడిత ప్రజానికి కళల్ని నిజం చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుందని చెప్పేటువంటి ఉదాహరణకి ఈ 2 కార్యక్రమాలుగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అనేక మంది గోండు కుటుంబాలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఐటీడీఏని పునరుద్ధరించమని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి డబ్బులు బాగా ఇవ్వని, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమాన్ని పూర్తి చేయమని, చిట్మాన్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయమని కోరారు. ఇందిరమ్మ రాజ్యం మీ అందరికీ ఇప్పుడే జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు ఆడ మాటిచ్చి వచ్చారు.